రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవై ఉన్న దేవా, మీకు స్తోత్రాలు నాయన. స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఉదయము నుంచి ఈ రాత్రి సమయం వరకు కూడా మా అందరినీ తండ్రి మీరు ప్రేమించి రక్షించి కాపాడినందుకు వందనాలు. ఈ రోజున ప్రభువా, మేము జరిగించిన ప్రయాణాలను, మేము చేసిన పనులను దీవించినందుకు వందనాలయ్యా. అయ్యా, ఏ ప్రమాదం, ఏ అపాయము మా దరికి రాకుండా కాపాడి భద్రపరిచినందుకు, సజీవులుగా మా అందరిని నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి అవసరత తీర్చారు, ప్రతి అక్కరతను తీర్చారు. వందనాలు నాయన. మరొకసారి మేమందరమును కుటుంబం అంతను కలిసి మీ సన్నిధిని ఈ విధంగా చేరి ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి సమయంలో తండ్రి సమస్యల్లో, శోధనలో, భయంకరమైన పరిస్థితుల్లో దానియేలు వలె ఉన్నారో ప్రభువా, వారిని మీరు విడిచిపెట్టే దేవుడవు కాదని, అనుదినము వారు మిమ్మల్ని సేవిస్తూ ఉంటుండగా నాయన, వారిని మీరు తప్పక రక్షిస్తారు అని, తప్పక కాపాడుతారని, ఈ మనుషుల వలె విడిచిపెట్టే దేవుడవు నీవు ఎంత మాత్రమును కాదు అని నాయన మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. బిడ్డలు తండ్రి ఎటువంటి బంధకాల్లో ఉన్న తండ్రి, వారికి తండ్రి విడుదల దయచేయండి. ఈ రాత్రి సమయమున అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో అయ్యా విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు. కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య క్రియలు వారు చూచులాగున సహాయమును దయచేయండి ప్రభువా. అయినా బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. అనారోగ్యంతో ఉంటున్నారు అయ్యా, భయంకరమైన వ్యాధులు వారిని చుట్టుముట్టి ఉంటున్నాయి తండ్రి, స్వస్థపరచండి అయ్యా. ప్రతి బలహీనతను తీసివేయండి. అంధకార దురాత్మ క్రియలన్నీ కూడా యేసు నామమున లయపరచండి ప్రభువ. భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఏ రోగము, ఎటువంటి తెగులు వారి గుడారము సమీపించకుండా భద్రపరచండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎంతోమంది బిడ్డలు డిప్రెషన్లో ఉండిపోయి అయా నిస్సహాయులుగా మారుతున్నారు. వారందరినీ కూడా లేవనెత్తండి అయ్యా. ఎంతోమంది అప్పులు కలిగి ఉన్నారు తండ్రి. అప్పుల సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి. ఆయన అప్పు ఇచ్చే చేతిగా వారి చేతిని ఆశీర్వదించండి. వారు ఏ పని చేస్తున్న ఆ పనిలో దీవెనలు దయచేయండి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారమును అయ్యా తెరవండి తండ్రి. అదేవిధంగా తండ్రి, సమాధానకరమైన స్థితితో ప్రతి బిడ్డను నింపండి అయ్యా. కుటుంబంలో అపవాది చేస్తున్న గలిబిలిని యేసు నామమున లయపరిచి అయ్యా, భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గించండి తండ్రి. ప్రేమించడానికి కృప చూపించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆ ఆస్తిపరమైన విభేదాలను తీసివేయండి. ఆయన యవన బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటూ వాక్యంలో నడవడానికి సహాయము దయచేయండి తండ్రి. వృద్ధులను, చిన్న బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. కాపాడండి అయ్యా, భద్రపరచండి తండ్రి. గర్భఫలము లేని వారిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. మీరే వారికి గర్భఫలము అను బహుమానమును దయచేయండి నాయన. వివాహముల విషయంలో కూడా కృప చూపించి ఘనముగా వారి వివాహం జరగడానికి సహాయం దయచేయండి ప్రభువ నాయన. అదే విధముగా వివిధ దేశాలు వెళుతూ ఉన్నారు నాయన. వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ విషయములలో కృప చూపించండి నాయన. అయా, విదేశాలు ఉండి చదువుకుంటున్న వారు, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు. క్షేమాన్ని, రక్షణను, దీవెనలను దయచేయండి ప్రభువ. అదే విధంగా నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉంటున్నారు తండ్రి. వారందరూ కూడా తండ్రి ఎటువంటి సమస్య లేకుండా భద్రపరచబడుటకు మీ కృప చూపించండి నాయన.
ప్రభువా, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, బార్డర్స్లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. నాయనా, మారు మనసు లేని వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి మారు మనసు దయచేయండి. వారికి కలిగి ఉన్న ఎడిక్షన్స్ నుంచి, చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆయా పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా కృప చూపించండి. సొంత గృహములు లేని ప్రతి బిడ్డకు సొంత గృహమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రాత్రి కాలంలో మేమందరం అలసిపోయి ఉండంగా, సేద తీరబోతుండగా మీ కంచె, మీ కాపుదల మా అందరి గృహాల చుట్టూ మీరే దయచేయమని, ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా కృపా సహాయము దయచేయమని, అయా దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల వలన ఎవరు ఈ రాత్రి కాలంలో సమస్యలు ఎదుర్కొనకుండా, ఏ భయం, ఎటువంటి కలవరము లేకుండా ప్రతి బిడ్డకు తండ్రి మీరే రక్షణ అనుగ్రహించమని, మాకు కలిగిన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నామయ్యా. మరలా ఉదయాన్నే మీ ముఖ దర్శనము చేసుకుని సజీవులుగా మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యము అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.